హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన బ్రహ్మముడి సీరియల్లో ఎమోషన్స్, ట్విస్ట్లు, కన్నీళ్లు, ఆనందం అన్నీ కలిసిపోయి మన గుండెల్లో మోగించే ఎపిసోడ్ చూద్దాం. ముందుగా నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. రుద్రాణి చీటల గేమ్ భాగంగా స్వప్న రాహుల్ కళ్యాణప్పు డాన్స్ చేస్తారు. ఆ తర్వాత రాజ్తో కావ్యకి ప్రపోజ్ చేస్తారు. ఈ సందర్భంగా కళావతి మీట తన ప్రేమని బయటపెడతాడు రాజ్. ఇప్పటి వరకు కావ్యని ఏడిపిస్తూనే ఉన్నానని, కానీ భవిష్యత్తులో మీకు కన్నీరంటే తెలియని ప్రపంచాన్ని ఇస్తానని చెబుతాడు. నేను మొదటిగా చూసి ఇష్టపడింది, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నది నిన్నే అన్నమాట అంటాడు రాజ్. ఈ డాన్స్ సమయంలోనే రేవతి ముసుగు తీయాలని ప్లాన్ చేసిన రుద్రాని ఆమెతో కలిసి డాన్స్ చేస్తూ ఈ గ్యాప్లో ముసుగు లాగేసింది. దాంతో ముసుగు వెనకాల రేవతి ఉండటంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. రాధ పేరు చెప్పుకొని ఇంతసేపు నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని ఫైర్ అవుతుంది. దాంతో రాజ్ ఇంద్రాలు మండిపడతారు. రేవతి తన ప్రేమను పెద్దవాళ్ళకి చెప్పకుండా పెళ్లి వరకు తీసుకెళ్లింది ఎవరు? రేవతి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు అని ఇందిరా నిలదీసింది. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ముసుగు వేసుకుని రాధ పేరుతో ఇంటిలోకి వచ్చిన మహిళ తన మనవరాలు రేవతి అనే విషయం తెలిసిన తర్వాత రుద్రాణిని తన నానమ్మ కడిగిపడేసింది. తెలియని వయసులో తప్పుడు సలహాలిచ్చి మాయమాటలు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణమైంది ఎవరు? నువ్వు కాదా అని నిలదీసింది. అయితే అప్పుడు ప్రేమించినవాడు దక్కకపోతే చచ్చిపోతానంటే ఏదో ధైర్యం చెప్పడానికి అంటూ ఏదో చెప్పపోతే రుద్రాణి నోరు మూయించింది ఇంద్రాణి. ఇప్పుడు మాట్లాడాల్సిందే నేను, నువ్వు కాదు అపర్ణ అంటూ గట్టిగా చెప్పింది. దాంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న అపర్ణ ఎమోషనల్ అయింది. అయితే రేవతి ఇంటికి రావాలని కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఆ విషయంలో నిర్ణయాన్ని మనసును మార్చుకోవాల్సింది అపర్ణ అంటూ ఇందిరాని చెప్పింది. అప్పుడెప్పుడో తప్పు చేసిందని రేవతికి ఇప్పుడు శిక్ష వేయడం కరెక్ట్ కాదమ్మా. అక్క పెళ్లి చేసుకునే సమయానికి నేను చిన్న పిల్లవాణ్ణి. అక్క వెళ్ళిపోతుంటే ఆపాలనే విషయం తెలియనివాణ్ణి. కాని మీరెందుకు ఆపారు? మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే. దానికి ఇంత శిక్ష వెయ్యాలా? ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలని నువ్వే చెప్పావమ్మా. కాని అక్క విషయం వచ్చేసరికి ఇంత మొండిగా ఎందుకుంటున్నావమ్మా? కుటుంబంలోని సభ్యుణ్ణి కోల్పోవడం నీ 15 వయసులో ఎందుకు అవసరం? అందరం ఉండి కూడా అక్క అనాథగా బతకాలా? తన బిడ్డకు ఎవరూ లేరని చెప్పుకోవాల్సిన కర్మ ఏమిటి? అంటూ రాజ్ తన బాధను వ్యక్తం చేశాడు. అత్తమ్మా, తన తప్పు తాను తెలుసుకున్నది. తన తప్పుకు మీరు పడుతున్న బాధను తెలుసుకున్నది. తల్లి ప్రేమను తిరిగి పొందాలని ఆశపడుతున్నది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి అంటూ కావ్య కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఒక్కసారి అక్కను చూసి తన బాధను అర్థం చేసుకుని తన్ను క్షమించండి అమ్మా అంటూ రాజ్ వేడుకున్నాడు. అయితే అంతా ఎమోషనల్గా మాట్లాడుతుంటే ముసుగు వేసుకుని వచ్చిన తర్వాత కూడా ఆమెను క్షమించాలా అంటూ రుద్రాలిదేదో అనబోతే, ముసుగులో ఉన్న ఆమె రేవతి అనే విషయం నాకు తెలుసు అని తల్లి అనగానే అందరూ షాక్ అయ్యారు. నా కూతుర్ను నేను గుర్తుపట్టలేనా? మొదట్లో తను చేసిన పనికి కోపం వచ్చినా తర్వాత నా కూతురు దూరమయ్యిందనే బాధ నన్ను వెంటాడింది. గతంలో ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు అది చేసిన తప్పు మళ్లీ గుర్తుకు వచ్చి ఆ కోపాన్ని అదుపులో చేసుకోలేక అరిచాను. ఎప్పటికీ క్షమించకూడదని అనుకున్నాను. కాని ఒకరోజు నా మనవణ్ణి తీసుకుని దాని ఇంటికి వెళ్లాను అని ఫ్లాష్ బ్యాక్ చెప్పింది. ఆ సందర్భంగా స్వరాజ్ మర్చిపోయిన వాటర్ బాటిల్నివ్వడానికి వెళ్లిన సమయంలో నా ఫ్రెండ్ నా మనవడే అని తెలుసుకున్నాను. ఆ సందర్భంగా రేవతి పడ్డ బాధ, ఆవేదన కళ్లారా చూశాను. తాను తప్పు చేశానని బాధపడ్డం నన్ను మార్చింది. 18 ఏళ్లు పెంచిన తర్వాత ఏ బిడ్డైనా ఇలా చేస్తే ఏ తల్లికి ఎంత బాధ ఉంటుంది? నేను చేసిన పనికి ఆమె వేసిన శిక్షకు నేను అర్హురాలని అని రేవతి పడ్డ బాధను కుటుంబ సభ్యులతో చెప్పింది. నా కూతురి పశ్చాత్తాపం నాలోని కోపాన్ని తగ్గించింది. రేవతి బాధను చూసి నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలిసింది అని అపర్ణ బాధపడింది. కాని కన్నతల్లికి చెప్పకుండా పెళ్లెలా చేసుకుంటుంది అనే కోపంలో దూరంగా వెళ్లమని శిక్ష వేశాను అని అపర్ణ అంది. పిల్లల తప్పును క్షమించడానికి నాలోని అహం అడ్డొచ్చింది. అందుకే ఇంటికి తీసుకురాలేకపోయాను. తన ఇంటికి వెళ్లి చూసినప్పటినుంచి నా కూతురు తిరిగి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశాను. తను వస్తే గుండెల్లో పెట్టుకుని చూడాలని ఎదురుచూశాను అని అపర్ణ కన్నీళ్ల పర్యంతమనింది. రేవతి, నీవు ముసుగు వేసుకుని వస్తే గుర్తుపట్టలేనా? నీ ఊపిరి తగిలినా నేను గుర్తుపడతాను అని అంది. ఆ ముసుగు తీసి అమ్మా అని ఎప్పుడు పిలుస్తావా అని ఎదురుచూశాను అని అపర్ణ అనగానే నన్ను క్షమించు అమ్మా అంటూ రేవతి అంది. అయితే ఇన్నాళ్లు అందరూ ఉన్న స్వరాజుని ఎవరూ లేనివాళ్లా పెంచినందుకు మీరంతా నన్ను క్షమించాలి అని అంది. అపర్ణ మాటలు విన్న కావ్య స్పందిస్తూ, అమ్మో, మీరు మామూలు మనిషి కాదు. నాటకం ఆడుతున్నది మేమే అనుకున్నాము, కానీ ఇంత పెద్ద నాటకం ఆడుతున్నది మీరే అని అనుకోలేదు అని అంది. అయితే ఒక్క మాట చెప్తే నేనే ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేదాన్ని కదా అని నానమ్మ అంటే, రేవతి నా కూతురని తెలిసిన తర్వాత మమ్మల్ని కలపాలని చూసింది నువ్వే, అందుకు నీకే థ్యాంక్స్ చెప్పాలి అని కావ్య అంది. అనుమానించినా అవమానించినా నువ్వే గెలిచావని తల్లి అంటే, అక్కని తీసుకొచ్చింది నేనైతే క్రెడిట్ కావ్యకిస్తున్నావని రాజంటే, నీ రక్త సంబంధం రేవతిని తీసుకొచ్చే బాధ్యత నీదే అని తండ్రి మందలిస్తే, మీరంతా రక్త సంబంధం, నేనే పరాయిదాన్నా అని కావ్య సెటైర్ వేసింది. దాంతో తల్లి
ఇప్పుడే నా కూతురు కలిసిన ఆనందంలో ఉన్నాము, మళ్ళీ రాద్ధాంతం చెయ్యకే అని కావ్యను చూసి అపర్ణ చేతులు జోడించింది. సరే అత్తయ్య, ఏం చేస్తాం, మామయ్య గారి మాట విని వదిలేస్తాను అని కావ్య అంది. ఆ తర్వాత స్వరాజ్ రేవతిని దగ్గరకు తీసుకుని అపర్ణ సంతోషంలో మునిగిపోయింది. రుద్రాని కోపంతో ఊగిపోయింది. అయితే పెద్దమ్మ రేవతి కలిస్వరంతో ఆనందంలో తల్లిని చేరిన బిడ్డ అనే కథను రాస్తాను అని కవి కిరణ్ అంటే, తల్లిని వీడిన మరో బిడ్డ అని క్యాప్షన్తో మరో కథ కూడా రాయి అని అప్పు అంది. దాంతో కవి షాక్ అయ్యి, ఏంటి అంటే రేవతి తల్లిని చేరిందని సంతోషపడుతున్నావు గాని మా అక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోతుందని తెలియదు, ఆమెకు ఆ విషయం తెలియదు, అంత గందరగోళంగా ఉంది అని అప్పు బాధపడింది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. తర్వాత ఎపిసోడ్లో నా కడుపులో బిడ్డ ఎవరు, నాకు ఎవరు పుడతారో చెప్పు అని కావ్యని అప్పు అడిగితే, నీకు ఎవరు పుట్టరు, ఆ బిడ్డ పుడితే నువ్వు చనిపోతావు, నువ్వు బతకాలి అంటే బిడ్డను వదులుకోవాలి అని సమాధానం చెప్పింది. అయితే అప్పు మాటలకు షాక్ అయిన కావ్య, నా ప్రాణం పోయినా బిడ్డను వదులుకోను అంటూ స్పృహ తప్పి పడిపోయింది. దాంతో రాజ్, అపర్ణ ఇంటి సభ్యులందరూ షాక్ తిన్నారు. ఇవాల్టి బ్రహ్మముడి సీరియల్ కథ ఇంతే ఫ్రెండ్స్. తర్వాతి ఎపిసోడ్లో ఇంకా ఎన్ని షాక్లు వస్తాయో, ఎన్ని రహస్యాలు బయటపడతాయో మనం కలిసి తెలుసుకుందాం. వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.